కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో. సార్ మామూలుగా డైరెక్టర్లు పాట రాయించుకోవాలంటే బ్రీఫింగ్ ఇస్తారు, ఇవన్నీ మనం వింటాం. నేను ఎప్పుడు చూడలేదు స్వయంగా. బట్ ఎలా ఇచ్చారు సార్ ఈ పాటల బ్రీఫింగ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి? ఎందుకంటే ఇది చాలా భారీ ప్రాజెక్టు, ఒక చారిత్రక నేపథ్యం ఉండే ప్రాజెక్టు, పీరియడ్ ఫిల్మ్, అండ్ అలాగే క్యారెక్టర్స్ హీరోలకి కావాల్సిన పాటలు రాయమనే రోజులు ఇవి. సో ఎలా ఇచ్చారు సార్? అంటే రాజమౌళి గారి పద్ధతి చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఎక్కడ ఆయన ఒక బాహుబలి డైరెక్టర్ అనే ఫీల్ ఉండదు. ఒక మెత్తటి పువ్వుకి మానవాకారం ఇస్తే రాజమౌళి గారిలాగా ఉంటారు. అవునా? ఆయన షూటింగ్లో ఆయన ఏమన్నా బాగా ఎట్లా ఉంటారన్న సంగతి నాకు తెలీదు. బట్ పాట రాయించేటప్పుడు మాత్రం అతి మెత్తగా ఉంటాడు. నాకు దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు కలిస్తే ఎలా ఉంటారో అలా అనిపిస్తుంది ఆయన చూస్తే. అబ్బా, అంత గొప్ప కాంబినేషన్. అంటే విషయ పరిజ్ఞానంలో, విషయాన్ని ఊహించుకోవడంలో, దాన్ని ప్రజెంట్ చేయడంలో దాసరి గారు అద్భుతంగా చెప్తారు. రాఘవేంద్రరావు గారు కూడా చెప్తారు. ఎంత మెత్తగా చెప్తారంటే అసలు సీతాకోక చిలుక పువ్వులోంచి తేనె తీసుకునే విషయం ఆ రేకులకే తెలియనంత శుతిమెత్తగా చెప్తారు ఆయన. అసలు ఇది ఎంత అందంగా ఉంది, ఆయన వింటే మురిసిపోతారు సార్. సో ఈ రెండూ కలిసినటువంటి ఒక దర్శక రూపం, దర్శక దీపం రాజమౌళి గారు. ఆయన నాకు అంటే ఆయన పక్కన కీరవాణి గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు కొద్దిసేపు. ఆయన అసలు మొత్తం మన ముందు పెడతారు ఆయన. ఇప్పుడు నేను ఇది అనుకుంటున్నాను, ఇది ఎలా అయితే బాగుంటుంది అంటారు అంటాడు మనల్ని రాజమౌళి గారు. అసలు అలా అవసరం లేదు, అలా అవసరం లేదు, కానీ ఆయన అలా అంటారు అనమాట. అంటే నాకు తెలియకుండానే ఆ పాట యొక్క ఆస్తిని, ఆ పాట పరిధిని, ఆ పాట మైదానాన్ని నాకు పట్టా రాసిస్తాడు ఆయన. అబ్బా, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది నాదే కదా, ఆయన చెప్తున్నారు నేను రాస్తున్నాను అని కాకుండా ఇది నాదే, ఇది నేను తిరగాల్సినటువంటి పరిధిది, నేను ఆడాల్సినటువంటి మైదానం ఇది, అది మొత్తం నాకు అప్పచెప్పాడు ఆయన. అప్పుడు నాకు ఎంత బాధ్యతగా ఉంటుంది, ఎంత బంధురంగా ఉంటుంది, మధుర బంధురంగా ఉంటుంది. అలా ఆయన అలా ఎన్టీఆర్ గారిని బాగా చిత్రహింస పెడుతున్నాం టైంలో. ఏదైనా సరే ప్రాణం పోని, నేను బతికుండగానే నా హృదయంలోంచి గుండెనెత్తురు పారని, నేను నా మట్టికి, నా ఆశయానికి, నా అడవికి నేను కట్టుబడి ఉంటాను ఏమైనా కానీ అన్నది ఆయన నాకు ఆయన పద్ధతిలో చాలా కులాసాగా, చాలా తేలిగ్గా కాఫీ తాగుతూ ఏమైనా తిందామా అని చెప్తూ అంత బాగా అమ్మ ఉగ్గుపాలు తాగిచ్చినంత మెత్తగా ప్రేమగా చెప్తాడు ఆయన. నాకైతే చెప్పాడు ఆయన. అప్పుడు తర్వాత అది కూడా మాకు వదిలేసాడు ఆయన. ఏదంటే మీరేదైనా అనుకోండి, ఆ తెలంగాణ ప్రాంతము, ఆ అడవి అదంతా ఉంది కదా, ఆ నేపథ్యంలోంచి ఏ ఫ్లోలో వస్తుందో అనేది మీరు ఒకటి అనుకోండి. ఒక గతి ఉంటుంది కదా, ప్రతిదానికి ఒక పాటకు ఒక గతి ఉంటుంది కదా, ఒక నడక ఉంటుంది. ఆ నడక మీరు ఎన్నిక చేసుకోండి. తర్వాత మనం అవసరమైతే ఏమైనా ఉంటే మార్చుకుందాం, లేకపోతే దానికే ట్యూన్ చేసుకుందాం అని కీరవాణి గారు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చినారు. సో మీరు రాసాక ట్యూన్ చేయబడింది. ఎస్ సార్, ఒక్కసారి మీ నోట ఆ ఉగ్గుపాలతో పోసిన పాట. భైరవ్ గారు కోపడతారేమో నేను పాడితే. అయ్యో. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఏ ఫ్లోలో వస్తుందో ఆ ఫ్లోలో రాయండి, మీకు పూర్తిగా అర్థమైపోయింది కాబట్టి సిచ్యువేషను అనుకున్నప్పుడు నేనేమన్నానంటే ఒకటి అడిగాను నేను, సార్ డైరెక్టర్ పాడుతున్నట్టుగా ఉండాలా, బ్యాక్గ్రౌండ్లో రావాలా, డైరెక్టర్ పాడుతున్నట్టుగా, అంటే పాయింట్ ఆఫ్ డైరెక్టర్ నుంచి మనం ఒకటి రాస్తాం, దాన్ని ఏమంటారు బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటారు చూడు. అంటే బ్యాక్గ్రౌండ్ సాంగే అనుకోండి, బట్ తనకు తాను అనుకున్నట్టుగా ఉంటే ఎట్లా ఉంటుంది అని
ఒక చర్చ అయిందనమాట. అప్పుడు కిరవణ్ గారు తనకు తాను అనుకుంటే ఏమన్నా ఇట్లా స్వోత్కర్షలాగా అనిపిస్తుందా? కాదు, స్వోత్కర్షగా అనిపిస్తే ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అన్నప్పుడు అది స్వోత్కర్షగా తనను తాను పొగుడుకున్నట్టుగా ఉంటుంది. కానీ ఇది బలిదానం. బలిదానం అనేటువంటి ఒక గ్రౌండ్లో మనం రాస్తున్న పాట. ఏమైతే ఏమి, నీ దేశం కోసం నువ్వు చస్తే ఏమి అని తనను తాను అనుకోవడం అనేది ఒక కొత్త రకమైన ప్రజెంటేషన్ ఉంటుంది సార్ అని నేను అన్నాను. అది రాజమౌళి గారు వెంటనే దాన్ని చాలా బాగుంటుంది ఇట్లా అన్నమాట. అప్పుడు ఇంటికి వెళ్ళి ఒక 3 రకాలుగా నేను రాశారా సార్? 3 రకాలుగా రాశాను. 3 రకాలుగా రాసిన దాంట్లో 3 చూపించాను. సేమ్ సబ్జెక్టే కానీ 3 గతులలో రాశాను. రాస్తే కిరవణ్ గారు, రాజమౌళి గారు ఇప్పుడు ఏదైతే పాట ఉందో అది ఓకే అన్నారు. ఆ నడక ఓకే అన్నారు. నడక ఓకే అన్న తర్వాత మళ్ళీ తిరిగి రాశాను నేను. ఇప్పుడు ఎన్నోసార్లు స్వప్న, నువ్వైనా నేనైనా ఏదో ఒక బాధ కలిగినప్పుడు, ఏదో ఒక నిరాశతో ఒక అడుగు వెనకాల్సినప్పుడు, పర్లేదులేరా ఈ టైం ఇట్లా ఉంది, మళ్ళీ ఏదో ఒక టైం వస్తుంది, నువ్వేం భయపడబాకు అని మనం అనుకుంటాం ఒకసారి. అది సహజం. అది దాన్ని నేను పాట చేశాను. కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో. రాజమౌళి గారు చెప్పిందంటే పదాలు అన్ని ఏరియాలకు అర్థమవుతాయా కాదా వదిలేయండి, అది నేను చూసుకుంటాను. నా దృశ్యం ద్వారా అందరి హృదయంలోకి ఇట్లా ఇంకింపజేస్తాను. మీరు మాత్రం నేటివిటీ ఆ మట్టి అంటినటువంటి, మట్టి పూసుకున్నటువంటి మాణిక్యాలను మాత్రమే వాడండి. అవి రాజమౌళి గారికి అర్థమవుతాయా, రేపు ప్రేక్షకులుగా అది మీరు పట్టించుకోవద్దు. అక్కడ భీముడు ఏమంటున్నాడో అదే అనండి అన్నాడు. అది నాకు వీర విహారం చేసినట్టు అనిపించింది. నేను అక్కడ పుట్టినోను కదా. అవునవును సార్. అందుకే కొర్రకంచు అంటారు, కొర్రాయి అంటారు, కొర్రాసు అంటారు. మండుతున్నటువంటి కట్టె, అది కూడా పొయ్యిలో మండుతున్నటువంటి కట్టె, దాన్ని కొర్రాసు అంటారు. ఆ నేటివిటీ ఉండాలని కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో. రగరాగా సూరీడై రగలాలి కొడుకో అన్నప్పుడు అని వినిపిస్తే మళ్ళీ ఒకసారి కొమరం భీముడు అన్న తర్వాత ఇది పెట్టమన్నాడు ఆయన. ఎవరు? కిరవణ్ గారు. కొమురం భీముడో రగరాగా సూరీడై రగలాలి కొడుకో. అలా పల్లవి రాశాను. ఆ తర్వాత బానిస బతుకు కదా అప్పుడు. కాల్మొక్త బాంచేనని వంగితోగాల కారడవి కడుపున పుట్టనట్టేరో. ఇది తెలంగాణలో సామాన్య ప్రజలు ఉపయోగించే ఒక జాతీయం లాంటిదమ్మా. అంటే ఇది నేను చెప్పేది వర్డ్ కాదు, ఆ భావం. అంటే అట్లా పుట్టనొట్టే అనేటువంటి మాట ఉంది కదా, అది అక్కడ జనులు ఇప్పుడు సకల జనులు పాడుకునే వందే మాతర గీతం జాతీయ మంత్రం లాంటిది అన్నట్టుగా తెలంగాణ లోపల ఈ అలవాటు ఉంది. ఇప్పుడు ఇది నేను చేయాలనుకో స్వప్న, నేను మా అమ్మ కడుపులో పుట్టనొట్టే అనుకో అంటే ఆ అస్యూరెన్స్ ఇవ్వడంలో ఈ మాట ఉపయోగిస్తారు అన్నమాట. అంటే అది చేయకపోతే నేను మనిషిని కానట్టు అనుకో, నేను శుద్ధాల హనుమంతు బిడ్డనే కాననుకో అని చెప్పడం ఏంటంటే ఒక పూర్తి ఒట్టేసి శబదం చేసేటువంటి ఒక భావ పరిపక్వతా దశలోంచి వచ్చేటువంటి చాలా సర్వసాధారణంగా వచ్చేటువంటి మాట అది. దాన్ని నేను ఇక్కడ చాలా కరెక్ట్గా పెట్టాలనిపించింది. నేను రాస్తున్నప్పుడు మా ఇంట్లో కూర్చొని టేబుల్ మీద రాస్తున్నప్పుడు ఇట్లా ఎక్స్ప్రెషన్ చేస్తే కరెక్ట్. ఇక అంతకన్నా ఇంకా కట్టుబడి ఉంటుంది అంటే దాని కమిట్మెంట్ ఏముంటుంది చెప్పండి.
వీళ్ళకి భయపడి వీళ్ళ దెబ్బలకు భయపడి నేను ఒక కాల్ముక్త బాంఛన్ అనేది కూడా తెలంగాణ లోపల భయపడ్డ ప్రజలు మాడే మాటే. దొరల ముందు, జాగీర్దార్ల ముందు, నిజాం రజాకార్ల ముందు, అయ్యా ఏమనుకున్న భయం, అయ్యా కాల్ముక్త బాంఛన్ అయ్యా అనే మాట చాలా, అంటే నాకన్నా ముందు తరంలో చాలా ఎక్కువ వచ్చే మాట. అది కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత, యుద్ధం జరిగిన తర్వాత ఆ మాట రాను పోయింది. కానీ ఆ భయంలోంచి వచ్చిన మాట, దాన్ని నేను ఉపయోగించాలి. కొమరం భీముడు కదా 1920. అవునవును. కాబట్టి అది బాగా కదా అప్పుడు నైజాం పరిపాలిస్తున్న రోజులు. కాల్ముక్త బాంఛేనని వంగితోగాల కారడవి తల్లికి పుట్టనట్టేరో చర్మములిచే దెబ్బకు అబ్బంటోగాల. ఇట్లా ఒక్కొక్కటి ఈ టొగాల అనేది ఉండాలా వద్దా అనేది మళ్ళీ ఒక చర్చ. నేనే చెప్పాను సార్ మనం ఇట్లా రాసిన అట్లా చేయకపోతోగాల అంటే అలా చేయకుంటే ఒకవేళ అని దాని పూర్తి అర్థం. నేను ఇట్లా రాస్తున్నా, ఇట్లనే రాయమన్నారు కిరమణి గారు, ఇట్లనే ఉండని చర్మములిచే దెబ్బకు అబ్బంటోగాల అట్నే ఉండని దాన్నే చేద్దాం. అలా నాకు అలా వస్తుంటే ఇంకా ఇది పెద్ద ఆలస్యం కాలేదమ్మా. ఎప్పుడైతే మూడిట్లలో ఒకటి ఎన్నుకున్నారో ఆ రాత్రి పోయి అర్ధగంట సేపు రాసేసి హాయిగా పడుకున్నాను నేను. మా ఆవిడ అర్ధగంట రాసేసి మా ఆవిడకి వినిపించి పడుకున్నారు. రేపు పొద్దున పోయి సారికి వినిపిస్తూ ఒక అక్షరం కూడా మారదని అనే నమ్మకం ఏర్పడింది. అలా కాలువై పారేని గుండె నెత్తూరు, ఈ చరణంలోనే చర్మములచే దెబ్బకు అబ్బంటోగాల గుబులేసి కన్నీరు ఒలికితోగాల భూతల్లి సనుబాలు తాగనట్టేరో. వాడు భూమిపుత్రుడు, కొమరం భీముడు భూమిపుత్రుడు. భూతల్లికి సనుబాలు అనే మాట ఒక కొత్త ఎక్స్ప్రెషన్. అవునవును. మా అమ్మ పాలు నేను దాగనట్టే అనేది యూజువల్గా అవునవునవును. భూతల్లి సనుబాలు దాగనట్టేరు అంటే వాళ్ళు ఏమన్నా వాటర్ బాటిల్ తెచ్చుకుంటారా? ఎక్కడ చెలిమిలు ఉంటే అక్కడ, ఎక్కడ వరద ఉంటే అక్కడ, ఎక్కడ నీళ్లు వస్తుంటే అక్కడ, ఎక్కడ కొండ నుంచి నీళ్ళు వస్తుంటే ఆ నీళ్లు తాగి బతికిన వాళ్ళు. కాబట్టి భూతల్లి సనుబాలు తాగనట్టోరే అనే మాట ఇలా వస్తూ వస్తూ రాశాను. తర్వాత ఆయన రాజమౌళి గారు కొన్ని సవరణలు కూడా చెప్పారు. ఇది ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుందేమంటే అది స్పాట్లో అయిపోయింది. అయితే లాస్ట్కు రాజమౌళి గారు ఒకటి కోరారు, నాది నా త్యాగం, నా యొక్క దేశభక్తి కోసం నేను ఇచ్చే ఈ దేహం, ఈ ప్రాణం, ఈ రక్తం, ఈ సమస్తం నా దేశానికి ఇస్తున్నటువంటి, నా భూమికి చేస్తున్నటువంటి పూజ లాంటిది అని అన్నప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి అని ఆఫీస్లోనే, అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో పెట్టుకున్నాడు ఆయన ఆఫీస్, మరి ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. ఆ మాట చెప్తే అక్కడే రాసేస్తాను. అక్కడ కిరమణి గారు ఒక తమాషాగా అన్నారు, తొందరమే లేదు అశోక్, షూటింగ్ నడుస్తూ ఉంటుంది, రేపు రాసుకరా అని అన్నాడు. అనగానే రాజమౌళి గారు భలే అన్నారు, పెద్దన్న అంటాడు ఆయన్ని, పెద్దన్న మనం ఇద్దరం కలిసిపోయి కాఫీ తాగి లోపల రాస్తాడు, మళ్ళీ ఆయనకి ఎందుకు రేపటికి వాయిదా వేస్తున్నావు నువ్వు అన్నారా అని. మేము బయటికి వెళ్తాం సార్, మేము కాఫీ తాగుతుంటాం, మీరు చేయండి, 5 నిమిషాలు అయిపోతుంది మీకు అన్నాడు. నిజంగా 4 నిమిషాలకి నేను మళ్ళీ బయటికి వెళ్ళలేదు, రండి సార్ అయిపోయిందని. ఇది ఒక కవికి బోల్డ్ అంత స్ఫూర్తి కూడా, అంటే మీ గొప్పతనమే అది, అయినా కూడా ఆయన అనడం, అది రాజమౌళి గారి దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఎలా డెలివరీ చేయించుకోవాలో అత్యద్భుతమైనటువంటి నేర్పరి. అప్పుడు నేను దాన్ని కాలువై పారేని గుండె నెత్తూరు భూతల్లి బొట్టయింది చూడు అని, ఆ బొట్టయింది కాళ్లకు పారాణయ్యింది. ఇలా తన నుంచి, అంటే జనరల్గా దీన్ని రివర్స్ ఏంటంటే అమ్మా, భూతల్లి మట్టిని బొట్టు పెట్టుకోమని అంటాం ఏదన్నా ప్రతిజ్ఞ చేసేటప్పుడు. ఇగో ఈ మట్టిని నా నుదుట సింధూరం అంటుంటారు కదా, దాన్ని నేను, అది కూడా నాకు తక్కువ అనిపించిందమ్మా. మట్టిని తను బొట్టు పెట్టుకోవడం గొప్ప మాతృభక్తి, దీనికన్నా ఇంకేమన్నా పై స్థాయి లేదా భావ వ్యక్తీకరణ అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే, నీ నెత్తురే భూతల్లికే బొట్టవుతుందంటే అద్భుతంగా ఉంటుంది కదా నాకు.
భూతల్లి మట్టి నువ్వు బొట్టు పెట్టుకునే కంటే నీ నెత్తురే భూతల్లికి బొట్టు పెడుతున్నాను అనుకో అనడంలో ఇంకా అంటే ఇక్కడ దాకా ఒక ఎత్తుందంటే దానికి మొత్తం పైకి కదా. అలా నాకు అది చెప్తుంటే తోచిందనమాట. ఆయన 5 నిమిషాలు రాసేస్తా అన్నప్పుడు ఇది దోచి అది రాసేసాను. ఈ పాట అంటే చివరికి నా నెత్తుడిని నీకు తల్లిగా కాలువై పారే నా గుండె నెత్తూరు భూతల్లి నుదుటి బొట్టయితుంది చూడు అంటే ఇంకా పరాకాష్ట అంతకంటే ఏముంటుంది అని కదా. ఒక భూతల్లి దానికైనా అమ్మ కాళ్ళ పారాణవుతుంది చూడు, పుడమి తల్లి నవ్వై మెరిసింది చూడు. గొప్ప వీరమాత తన కొడుకు ప్రాణం తెగిస్తుంటే ఏడవదు. ఎస్, మనము అప్పుడప్పుడు సైనికులు చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న అనడం వింటుంటాం కదా. నా కొడుకు పోయిండని నేనేం బాధపడటం లేదు, నా కొడుకు తన దేశానికి తన ప్రాణం ఇచ్చింది అన్నట్టుగా నాకు గర్వంగా ఉంది అంటుంటారు తల్లులు కొంతమంది. అది గుర్తుకొచ్చేసి భూతల్లి కాళ్ళకు పారాయణ అయ్యింది అని అనుకుంటాం. తర్వాత నాకే తృప్తి కాలేదమ్మా. ఇదంతా అయినాక ఒక్క లాస్ట్ వర్డ్ ఇంకే, అది రాజమౌళి గారు చెప్పలేదు, నాకు నేనే అనుకున్నాను అనమాట. ఇంకేదో ఒక్కటి తక్కువ ఉంది, అది ఇచ్చేస్తే ఈ పాటకు పూర్తయిపోతుంది. అది లాస్ట్ వర్డ్ అయి ఉండాలి. మనం అంటాం కదా డ్రాపింగ్ లైన్ అంటాం చూడు, ల్యాండింగ్. అవును, అది ల్యాండింగ్ అనేది ల్యాండింగ్లో ఉండద్దు, ఆకాశంలో ఉండాలి. ఆకాశంలో ల్యాండ్ అయినట్టు ఉండాలి. అప్పుడు కొమురం భీముడో పుడమి తల్లికి జనమారణమిస్తివీరో. అరణమిచ్చుడంటే పెళ్ళిళ్ళల్లో బిడ్డ పెళ్లి చేసేటప్పుడు ప్రాణంతో ఉన్న వాటిని తల్లిదండ్రులు ఇస్తుంటారు. ఒక ఆవు, ఒక 2 గొర్రె పిల్లలు, ఒక మేక పిల్లను. అలా పూర్వం రాజులు ఏం చేసేవాళ్ళు, దాసదాసీలను ఇచ్చేవాళ్ళు. కైక పెళ్లి చేసుకున్నప్పుడు వేలాది మంది దాసీలను అరణంగా పంపించిందట కైకేయి రాజు. ఇవన్నీ మనం విన్నుంటాం కదా. వాటిని అరణం అంటారు. అంటే ఆభరణాలు ప్రాణం లేనివి, అరణం అంటే ప్రాణం ఉన్నవాటిని ఇస్తే అంటారు. ఇది ఒక అద్భుతమైన అరణం అనే మాట కూడా తెలంగాణలో బహుళ ప్రసిద్ధి పొందినటువంటి మాట. నీ బిడ్డకి ఏమన్నా మరి పెళ్లి చేసినావు కానీ ఏమన్నా అరణం ఇచ్చినవా? పేదలు అడుగుతారు. ఇంకా 2 గొర్రె పిల్లలు ఇచ్చినా, నా దగ్గర 2 గొర్రె పిల్లలు ఉన్నాయి, అవిగా వినడానికి రెడీ ఉన్నాయి, నా బిడ్డకు 2 గొర్రె పిల్లలు ఇచ్చిన, మంచి పని చేసిన శభాష్ అనుకుంటాను. ఇక్కడ ఇది అంటే నాకు ఇప్పుడు పూర్తయింది. పుడమి తల్లికి జనమ అరణమిస్తివీరో. ఆయన ప్రాణాన్ని అరణం ఇచ్చేసారు, జన్మని అరణం ఇచ్చిన. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన కాల్పనికం. రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు చేసిన కాల్పనికం. ఇద్దరు కలవడము, ఆ గ్యాప్, శూన్యంలో ఏం జరిగిందనేది వాళ్ళు కథ కదా సినిమా. ఆయన వచ్చిన తర్వాత కూడా చనిపోతున్నాడు కాబట్టి ప్రాణం అక్కడే ఇచ్చేయలే. అక్కడ స్ఫూర్తి పొంది మళ్ళీ ఆదిలాబాద్కు వచ్చి నైజాం రాజుతో కొట్లాడినప్పుడు ప్రాణం పోయింది. కాబట్టి లైఫే ఆరణం విడవడం జరిగింది. ఈ కథని, ప్రాంతాన్ని, ఆ పాత్రని, కల్పనని వాస్తవికతకి ఒక బ్రిడ్జ్ వేసుకోవాలిగా. అవునవును. ఆ బ్రిడ్జ్ వేస్తూ రాజమౌళి గారు చెప్పిన మనల్ని ప్రభావితం చేయగలిగేలా చెప్పినటువంటి మాటలన్నీ బేరీజ్ వేసుకుంటూ పూర్తి చేసి నేను అంటే ఆఫ్టర్ ఠాగూర్, ఆఫ్టర్ సంథింగ్ తర్వాత ద ఫస్ట్ టైం మళ్ళీ నాకు ఒక అతను ఇది పాట విన్నాక ఒక ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టాడమ్మా. దాన్ని నేను అది ఫోటో వేయించి నా ఆఫీస్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. అన్నా ఎవరో మామూలు పిల్లోడు, పరిచయం కూడా లేడు, ఇంతవరకు ఫోన్ నెంబర్ కూడా లేదు. తెలంగాణ గేయ సాహితీ సామ్రాజ్యానికి నీ జన్మనే అరణమిచ్చినట్టుగా ఉందన్న ఈ పాట అన్నాడు. అంతకంటే ఇంకేముంది. ఇట్ ఈజ్ బిగ్గెస్ట్ దాన్ ఆస్కార్ అవార్డ్ అనిపించింది.